ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు భార్యాభర్తలు. అంతేకాదు, ఒకే జిల్లాలో ఒకరు ఐఏఎస్గా, మరొకరు ఐపీఎస్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరిదీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండే. అయితే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో పనిచేస్తుంటారు. సివిల్ సర్వెంట్లుగా ఉన్నప్పటికీ వీరిద్దరిలో అహంకారం ఈసుమంతైనా కనిపించదు. ప్రజల్లో కలిసిపోయి పనిచేయటం వాళ్ల నైజం. ఎంత రిమోట్ ఏరియాకు ట్రాన్స్ఫర్ చేసినా కాదనకుండా, ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పకుండా ఇద్దరూ ఆ ప్రాంతానికి వెళ్లటానికి రెడీ అయిపోతారు. ఇద్దరూ దంపతులే కావటంతో అటు ఫ్యామిలీ లైఫ్ను కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. దొరికినంతా దోచేసుకుని అందినకాడికి దాచేసుకోవాలి అనుకునే వాళ్లే చాలామంది ఉన్నారు. అయితే అటువంటి వారు ప్రజలకు సేవ చేయటం ముఖ్యమంటూ ముందుకు వెళ్తున్న ఈ యువజంటను ఆదర్శంగా తీసుకుంటే మాత్రం అసలు అవినీతి అనే మరక మన సమాజం నుంచి పూర్తిగా చెరిపేయొచ్చు. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ జంట స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, ఏలూరు జాయింట్ కలెక్టర్ పెద్దిటి ధాత్రిరెడ్డి చేస్తున్న మంచి పనులకు అటు అధికారుల నుంచి ఇటు సామాన్య ప్రజల వరకు ఫిదా అవుతున్నారు. ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకునే జంటలు చాలానే ఉంటాయి. అయితే ఒకే కాలేజీలో చదివినవారే ఉండి సివిల్స్ రాసి ఒకరు ఐపీఎస్కి, మరొకరు ఐఏఎస్కు ఎంపికై ఒకే జిల్లాల్లో విధుల్లో చేరి ఒకర్నొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే విశేషమే కదా.